బెస్ట్ మోరల్ స్టోరీస్. రామాపురం చాలా అందమైన గ్రామం. చుట్టూ పొలాలు, పక్కనే నదీ ప్రవాహం, చెట్లు చేమలు అన్నీ కలగలిపి సుందరమైన గ్రామం. ఆ సంవత్సరం పంటలు బాగా పండటం వల్ల పంట పొలాలన్నీ చాలా అందంగా వయ్యారంగా ఊగుతూ ఉన్నాయి. అధికంగా పండిన పంట ఊరంతా పండగ వాతావరణంతో ఆ ఊరి రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎప్పుడూ లేని విధంగా ఆ సంవత్సరం దిగుబడి ఎక్కువ వస్తుందని రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏరా వెంకన్నా, ఏంటి సంగతి? ఈసారి పంట దిగుబడి బాగా ఉంది కదా? ఈసారైనా నీ కూతురు పెళ్లి చేస్తావా? ఇప్పటికే సంబంధం చూసేశాను. కోతలైన వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టడమే. ఊరందర్నీ పిలిచి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. మరి నీ సంగతేంటి? ఏముంది, ఈసారి నా ఇంటి పైకప్పు మార్చేస్తాను. ప్రతిసారి వర్షాల కారణంగా ఇల్లంతా కారుతూ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారికి ఇల్లు బాగు చేయిస్తా. అంతేగా మరి, పెద్దలు ఊరికే అనలేదు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. మనలాంటి వాళ్ళు ఏం చేయాలన్నా మన పంటలు బాగా పండితేనే చేయగలుగుతాం. బాగా చెప్పావు రామయ్య. మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావు? నేనేం చేయాలన్నా ముందు నాకున్న అప్పులు తీరాలి. ఈ సంవత్సరం పంటతో నా అప్పులు మొత్తం తీర్చేస్తాను. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి. మన బాధలు మొత్తం తీరిపోతాయి. ఇంతలో అక్కడికి గోపి పరుగున వచ్చి, బాబాయ్ బాబాయ్, ఎగువ రాష్ట్రాల్లో వరదలంట. భారీగా వర్షాలు పడి నదులు పొంగి పొర్లుతున్నాయంట. అక్కడెక్కడో వర్షాలు పడి వరదలొస్తే మనకేంటి భయం? అవిక్కడికొచ్చేలోపు మనం మరొక పంట కూడా వేసేస్తాం. అయినా అక్కడెక్కడో వరదలొస్తే మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అవిక్కడికొస్తాయా ఏంటి? సరే సరే, వెళ్ళి పనులు చూసుకోండి. గోపి, నువ్విలాంటి వార్తలు చదివి కంగారు పట్టం మానే, వెళ్ళి పని చూసుకో అని అందరూ ఎవరి పనికి వాళ్లు వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి అందరూ సంతోషంగా పడుకుంటారు. అర్ధరాత్రి సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదులు పొంగి రామాపురం పక్కనున్న నదికి వరద విపరీతంగా ముంచుకొస్తుంది. అది గమనించని ఊరి రైతులు, ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తూ ఉండగా వరద కట్టలు తెంచుకొని పంట పొలాల్ని ముంచుకుంటూ ఊర్లోకి ప్రవహిస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో రామాపురం మొత్తం అతలాకుతలమైపోతుంది. తెల్లవారేసరికి ఊరంతా నీటితో మునిగిపోయి వరద ప్రవహిస్తూ ఉంటుంది. ఊర్లో నడుము లోతు నీరు పంట పొలాలు మొత్తం నీట మునిగి ఒక సముద్రాన్ని తలపిస్తూ ఉంటుంది. ఆ ఊరి జనానికి ముందు రోజు వరకు ఉన్న సంతోషం, ఆనందం మొత్తం వరదలో కొట్టుకుపోతాయి. తెల్లవారిన తర్వాత ఊర్లో జనం కొట్టుకుపోయిన వస్తువులను వెతుక్కుంటూ ఉంటారు. 3 రోజుల తర్వాత వరద కుదుటపడి నీరు ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఊళ్ళో నీరు మొత్తం పోయి బురద మిగులుతుంది. అది చూస్తూ రైతులు దుఃఖంతో, ఈ సంవత్సరం పంట బాగా పండింది, దిగుబడి ఎక్కువగా వస్తుందని ఎంతో సంతోషంతో నా కూతురికి పెళ్లి సంబంధం కూడా చూశాను. ఈ సంవత్సరం పెళ్లి చేయాలనుకున్నాను. నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. నా ఇంటి ఆనందం వరదలో కొట్టుకుపోయింది. నేను నా ఇంటి పైకప్పు బాగు చేయాలనుకున్నాను. అసలిప్పుడు ఈ ఇల్లే లేకుండా పోయింది. ఇక పంట సంగతి చెప్పనవసరం లేదు. పంట పొలాల్లో గట్లు మొత్తం తెగిపోయి సరిహద్దులన్నీ ఏకమైపోయాయి. నేనప్పులు తీరుద్దామనుకున్నాను, కాని కోలుకోలేని విధంగా అప్పుల పాలైపోయాను. నేను మీకు ముందుగానే చెప్పాను, ఎగువ రాష్ట్రాల్లో వరదలు ఎక్కువయ్యాయని. మీరు నా మాటలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మన పంటలు, మన ఊరు సైతం నీట మునిగిపోయింది. ఇక మీదటైనా అందరం ఒక మాట మీద ఉండి మన ఊరికొచ్చే ఉపద్రవాల నుండి మనల్ని మనం రక్షించుకుందాం అన్నాడు గోపి. వారి వద్దకు ఒక ముసలావిడ వచ్చి ఇలా చెప్తుంది. ఈ సంవత్సరం మన ఊరికి అదృష్టం కలిసి రాలేదు. పంటలు బాగా పండినా కూడా వరదల కారణంగా మొత్తం నష్టపోయాం. ఇప్పుడైనా మనందరం మేల్కొని ఇక మీదట ఇలాంటి ముప్పు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఊరి జనం మొత్తం కలిసికట్టుగా తెలివిగా ఆలోచించి రాబోయే ముప్పుని ముందుగా గ్రహించి మన ఊర్ని రక్షించుకోవాలి. నువ్వు చెప్పేది బాగుంది పెద్దమ్మా, కానీ ఏం చేయాలో పెద్దదానివి. నువ్వే ఒక మంచి సలహా ఇవ్వు. తప్పకుండా చెప్తాను.
కానీ మీరందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమం చేయాలి. అది ఏ ఒక్కరితోనో అయ్యే పని కాదు. అందరం కలిసి ఉంటేనే సాధించగలుగుతాం. చెప్పు పెద్దమ్మా, తప్పకుండా చేస్తాం. మన ఊరు బాగు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మేమేవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఊరి జనం అందరూ చేస్తామన్నట్టుగా నినాదాలు చేస్తారు. అప్పుడు పెద్దమ్మ అందర్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఊరి బాగోగుల గురించి ఇలా చెప్తుంది. మన ఊరికి నదీ ప్రవాహం రాకుండా ఉండడానికి ప్రస్తుతం ఉన్న కట్ట బలంగా లేదు. కాబట్టి నది ప్రవాహం తగ్గగానే కట్ట పక్కగా నదీ ప్రవాహాన్ని తట్టుకునేలా పెద్ద గోడని అడ్డుగా నిర్మించాలి. ఇది ఏ ఒక్కరు చేయాలనుకున్నా అవ్వదు. కాబట్టి ఊరి వాళ్ళం అందరం కలిసికట్టుగా పనిచేసి ఆ గోడను నిర్మించగలిగితే రాబోయే ముప్పుని ముందుగా అరికట్టుకోగలుగుతాం. నిజమే పెద్దమ్మా, నువ్వు చెప్పింది సబబుగానే ఉంది. కానీ అంత పెద్ద గోడ నిర్మించాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. ఇప్పుడు మన ఊరికి జరిగిన నష్టంతో పోల్చుకుంటే ఆ పెట్టే ఖర్చు పెద్ద మొత్తం ఏమీ కాదు. ఇలా ప్రతిసారి వరదలకి మన ఊర్ని బలిచ్చే కన్నా ఒక్కసారి బలమైన గోడ నిర్మించుకోగలిగితే చాలా కాలం వరకు మన ఊరికి ఎటువంటి నష్టం వాటిల్లదు. అందుకే ఇదొక్కరితో అయ్యే పని కాదు, ఊరంతా కలిసికట్టుగా చెయ్యాలని చెప్పింది. మన ఊరు బాగుంటేనే కదా మన రేపటి తరాల వారు బావుండేది. పెద్దమ్మ చెప్పింది మంచి ఉపాయం. కాబట్టి ఊరంతా తలో చెయ్యి వేసి గోడని బలంగా నిర్మిద్దాం. ఇక మీదటైనా మనందరం తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుందాం. అలాగే పంట పొలాలకు బలమైన గట్లు కూడా నిర్మించుకుందాం. సరిహద్దులు చెదిరిపోకుండా రాతి గట్లు ఏర్పాటు చేద్దాం. వరద నీరు ఊర్లోకి రాకుండా పంట పొలాల పక్కగా చిన్న చిన్న పంట కాలువలు నిర్మిద్దాం. ఊర్లోకొచ్చే నీరు పంట కాలువల గుండా నదిలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకుందాం. పెద్దమ్మ సలహాతో ఊరు మొత్తం తెలివిగా ఆలోచించి ఊరికి చుట్టుపక్కల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకుని అందరూ గ్రామాధికారిని కలుస్తారు. గ్రామాధికారి అన్నీ పరిశీలించి, మీరు చెప్పింది చాలా బావుంది. మీరు చెప్పినట్టుగానే మన ఊరిని రక్షించుకోవడానికి అన్ని కట్టుబాట్లు చేద్దాం. కానీ ఇదంతా చేయాలంటే చాలా ఖర్చవుతుంది. నదిలో గోడ నిర్మాణం జరగాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి నదిలో గోడ నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా జరిగేలా నేను మన జిల్లా అధికారితో మాట్లాడతాను. మనం మన పంట పొలాలు, మన ఊరి చుట్టూ తీయవలసిన పంట కాలువల గురించి ఆలోచిద్దాం. నేను రేపే జిల్లాధికారిని కలిసి మన పరిస్థితి ఆయనకి వివరిస్తాను. తప్పకుండా ప్రభుత్వ సహకారం మనకు అందుతుందని ఆశిద్దాం. అందరూ కూడా ప్రభుత్వ సహకారం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తారు. చెప్పినట్టుగానే గ్రామాధికారి జిల్లాధికారిని కలిసి రామాపురం పరిస్థితిని వివరిస్తాడు. జిల్లా అధికారి పెద్ద మనసుతో రామాపురానికి నదిలో గోడ నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడానికి అనుమతులు అందిస్తాడు. ఆ వార్త గ్రామాధికారి రామాపురం వచ్చి అందరికీ తెలియజేస్తాడు. మీ అందరికీ శుభవార్త తెచ్చాను. మన ఊరి పరిస్థితులను జిల్లా అధికారికి పూర్తిగా వివరించాను. ఆయన పెద్ద మనసుతో నదిలో గోడ నిర్మాణానికి కావలసిన అన్ని వసతుల్ని ప్రభుత్వం ద్వారా అందిస్తా అని నాకు మాటిచ్చారు. ప్రభుత్వం ద్వారా త్వరలోనే ఆ ఏర్పాట్లు జరుగుతాయి. ఈలోపు మనం మన ఊరికి కావలసిన మిగతా పనులని ప్రారంభిద్దాం. గ్రామ ప్రజలందరూ సంతోషపడతారు. ఊర్లో జరుగుతున్న మార్పులకు అందరూ ఆనందంగా ఉంటారు. అందరూ కలిసికట్టుగా పంట పొలాల్లో కట్టుదిట్టమైన రాతిగట్లని ఏర్పాటు చేసుకుంటారు. నదిలో నుంచి నీరు ఊర్లోకి రాకుండా పంట పొలాల చుట్టూ చిన్న చిన్న పంట కాలువల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇంతలో ప్రభుత్వం నుంచి అన్ని వసతులు సమకూరి నదిలో గోడ నిర్మాణానికి కావలసిన అన్ని పనులు జోరుగా సాగుతాయి. 6 నెలల్లో అన్ని పనులు పూర్తయిపోతాయి. గ్రామాధికారి గ్రామంలో సభ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలందర్నీ సమావేశపరుస్తాడు. ప్రజలారా, మనందరం అనుకున్నట్టుగానే మన ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వేగంగా జరిగాయి. నదిలో గోడ నిర్మాణం మనకు భారం కాకుండా ప్రభుత్వ సహకారం కూడా అందింది. ఇక మీదట మనకు మన ఊరికి వరదల నుండి ఎటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి రైతులందరూ నిర్భయంగా మళ్లీ వ్యవసాయం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం వచ్చిన వరదల వల్ల అందరి ఆశలు అడియాశలయ్యాయి. ఇక మీదట అటువంటి భయం లేకుండా నిర్భయంగా వ్యవసాయం చేసుకోవచ్చు. అవును, మొన్నటి వరదలు చాలా నష్టాన్ని కలిగించాయి.
మన రైతు కుటుంబాల్లో చాలా సమస్యలు లేవనెత్తాయి. ఓ తండ్రి తన కూతురు పెళ్లి చేయలేకపోయాడు. ఓ రైతు తన ఇంటిని పోగొట్టుకున్నాడు. ఇంకో రైతు అప్పుల్లో మునిగిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంటికి ఒక కష్టం ఉంది. ఇక మీదట ఇటువంటి ఉపద్రవాలు మన ఊర్ని తాకకుండా ముందుగా మనం జాగ్రత్త పడాలి. గ్రామ సభ ముగిసిన తర్వాత రైతులందరూ వారి వారి వ్యవసాయాల్ని తిరిగి ప్రారంభించారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా పంట బాగా పండింది. కాని రైతుల మనసుల్లో ఆనందం లేదు. చంద్రయ్య, ఈసారి పంట బాగానే పండినట్టుగా ఉంది. అవును, ఆ దేవుడి దయవల్ల ఈ సంవత్సరం పంట బాగా పండింది. మరి ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఎందుకో నీకు తెలీదా? గత ఏడాది కూడా పంట ఇలానే చాలా బాగా పండింది. కాని కంచంలో అన్నం నోటికి అందనట్టుగా పండిన పంట ఇంటికి రాకుండానే నీటి పాలయింది. పంట బాగా పండింది, మన బాధలు తీరిపోతాయని అందరం చాలా సంతోషపడ్డాం. కాని మన ఆశలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. అందుకే ఈ సంవత్సరం పంట బాగా పండినా కూడా సంతోషపడలేకపోతున్నాను. నిజమే, గత ఏడాదిని తలుచుకుంటే ఇంకా భయంగానే ఉంది. ఇంతలో అక్కడికి గోపి మళ్లీ పరిగెత్తుకొస్తాడు. బాబాయ్, మళ్లీ ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా పట్టం వల్ల వరదలు నదుల్ని ముంచుకుంటూ వస్తున్నాయి. అటుగా వెళ్తున్న ముసలమ్మ వీరి మాటలు విని, మీరేవీ భయపడకండి. గతేడాది నదిలో గోడలేదు కాబట్టి వరదలు ఊర్ని ముంచాయి. ఈసారి అలా ఏం జరగదు. మీరేం కంగారు పడకండి. కంగారు పడకుండా ఎలా ఉంటాం పెద్దమ్మా? ఈ రోజు గడిస్తే గాని ఏమీ చెప్పలేవు. నేను చెప్తున్నాను కదా, మీరేం భయపడకండి. ఈసారి మన పంటకొచ్చిన కష్టమేవీ లేదు. నీ నోటి చలవ వల్ల మన పంటకేమీ జరక్కపోతే అంతే చాలు. ఆ రోజు రాత్రి రైతులెవ్వరూ నిద్రపోలేదు. అందరూ కళ్ళు కాయలు కాచేలా నదివైపే చూస్తూ తెల్లవార్లు మేలుకోవుతోనే ఉన్నారు. తెల్లవారిన తర్వాత రైతులందరూ నదిలో నిర్మించిన గోడ దగ్గరికెళ్లి చూశారు. అందరూ ఆశ్చర్యపోయారు. వరద విపరీతంగా నదిలో పారుతోంది. నదిలో నిర్మించిన గోడ బలంగా ఉండడం చేత నీటిని ఊరివైపు రాకుండా అడ్డుకుంది. రైతుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పైనున్న దేవుడు కరుణించాడు. మన కష్టం వృధా కాలేదు. నదిలో నిర్మించిన గోడ మన ఊర్ని గట్టిగా కాపాడింది. లేదంటే ఈ పాటికి ఊరంతా కొట్టుకుపోయేది. అవును, మన కష్టం ఫలించింది. మన శ్రమ జయించింది. ఇక మన ఊరికిప్పుడే కాదు, ఇంకెప్పుడు ఏ రకమైన వరదలొచ్చినా మన పంట పొలాలకు, మన ఊరికి ఏమీ జరగదు. రైతులందరూ ఆనందంతో ఉండగా అక్కడికి గ్రామాధికారి వస్తాడు. నదిలో నిర్మించిన గోడని పరిశీలించి రైతుల వద్దకొచ్చి, ఇక మీదట మనకు, మన గ్రామానికి వచ్చిన కష్టమంటూ ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వరదల వల్ల మన గ్రామం ఎంతో నష్టపోతోంది. మన ఊరి ప్రజలు తెలివితేటలు ఉపయోగించి నదిలో నిర్మించిన గోడ వలన మన ఊరు చెక్కు చెదరకుండా ఉంది. చుట్టుపక్కల గ్రామాల వారు మన గ్రామాన్ని తెలివైన గ్రామంగా కొనియాడుతున్నారు. దీనికంతటికీ కారణం మనందరి సమిష్టి కృషి. గ్రామంలో రైతులందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. పంట దిగుబడి బాగా వస్తుంది. వెంకన్న పంట చేతికి రాగానే తన కూతురు పెళ్లి ఘనంగా జరిపిస్తాడు. చంద్రయ్య తన ఇంటిని నూతనంగా నిర్మించుకుంటాడు. రామయ్య తన అప్పులు తీర్చేసి గర్వంగా జీవిస్తాడు. ఇలా ఊరి జనమందరూ వారి వారి కష్టాల్నించి గట్టెక్కి సంతోషంగా జీవిస్తారు. తాడేపల్లి అనే ఊర్లో వెంకట్రాజు అనే రైతు ఉండేవాడు. అతను భార్య లలిత, కొడుకు రమణలతో కలిసి హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. వెంకట్రాజు ఎంత శాంత స్వభావం కలవాడో, లలిత అంత గడుసుది. ఎప్పుడూ అందర్నీ విసుక్కుంటూనే ఉండేది. ఓ రోజు, ఏం మనుషులో ఏమో, అసలు కొంచెమైనా సంస్కారం ఉండాలి కదా. ఏంటే పొద్దున్నే నీలో నువ్వే రుసరుసలాడుతున్నావు? లేకపోతే ఏంటండి, పోన్లే కదా అని సాయం చేస్తే మరీ నెత్తినెక్కేస్తున్నారు ఈ మనుషులు. ఏంటి, నువ్వు సాయం కూడా చేస్తావా? ఈ వెటకారాలే తగ్గించండి. అసలే ఒళ్ళు మండిపోతుంది నాకు. అసలు ఏమైందో ముందు చెప్పవే. ఎందుకా చిరాకు? ఆ పక్కింటి సునీతకి మొన్నో గిన్నె ఇచ్చాను, ఇంతవరకు తిరిగివ్వలేదు. ఇచ్చిన వస్తువు సమయానికి తిరిగివ్వాలనే జ్ఞానం లేదా తనకి? ఏంటి, గిన్నె కోసం పొద్దున్నే ఇంత పంచాయితీ పెడుతున్నావా? ఉండాల్సిందానివే లలిత నువ్వు. మీకలానే ఉంటుందిలేండి. సరే సరే, నీ తిప్పలేవో నువ్వు పడు. నేను పొలానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు వెంకట్రాజు.
లలితేమో సునీత దగ్గరికెళ్లి గిన్నె కోసం గొడవ పెట్టుకుంటుంది. ఈ విషయం ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసి, చూసావా రాణుదినా, ఆ లలిత ఎలా గొంతేసుకొని సునీత మీద పడుతుందో. అవునుదినా, పాపం సునీత అసలే నోట్లో నాలికలేని పిల్ల. అసలు ఇంతకీ ఏమైందంటావ్? ఎందుకు లలిత అలా విరుచుకుపడుతోంది? ఆ సునీత ఈవిడగారికి గిన్నొకటి ఇవ్వలేదంట, అందుకు. ఏంటి, గిన్నె కోసమా ఇంత రాద్ధాంతం? సరిపోయింది సంబడం. అదే కదా వదినా, ఈ మధ్య లలిత మరీ గడుసుగా ప్రవర్తిస్తోంది. నిజమే వదినా, మనకెందుకులే, మన పనేదో మనం చేసుకుంటే మంచిది అని అనుకుంటూ ఉంటారు. ఇక పొలానికి వెళ్లిన వెంకట్రాజుని అతని స్నేహితుడు రాంబాబు, ఎరా రాజు, ఎలా ఉన్నావ్? ఏంటి సంగతులు? నీ చెల్లెలి దయవల్ల ఇదిగో ఇలా ఉన్నాను. నువ్వైనా చెల్లెమ్మకు కాస్త నెమ్మదిగా ఉండమని చెప్పొచ్చు కదరా. చూసావా, ఊర్లో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అవునరా, నేను కూడా చెప్పి చూశాను. కాని తనింకా కోపం పెంచుకుంటోంది. అలా అయితే ఎలా చెప్పరా? మరీ అంత కటువుగా మాట్లాడితే కష్టం కదా. నిజమేరా, మరోసారి నా ప్రయత్నం నేను చేస్తాను. సరే సరే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లో లలిత కొడుకు రమణ లలితతో ఇలా అంటాడు, అమ్మా, నీ వల్ల నాకు బళ్ళో అవమానం జరుగుతోంది. ఇప్పుడు నీ బళ్ళో నేనేం చేశాన్రా? హా? నా స్నేహితులెవ్వరూ అసలు మన ఇంటికే రాము అంటున్నారు. ఎప్పుడు చూడు మీ అమ్మ వాళ్ల మీద వీళ్ల మీద అరుస్తూ ఉంటుంది. మేం రాము అని భయపడుతున్నారమ్మా. ఏంట్రా, నన్నే తప్పు పట్టేంత పెద్దోడివైపోయావా? నోరు మూసుకొని చదువుకో అని పిల్లాడిపై కసురుకోవడంతో ఏడుస్తూ లోపలికెళ్ళిపోతాడు రమణ. రోజులు గడుస్తున్న కొద్దీ లలిత ఇంకా గడుసుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. చీటికి మాటికి రాజుపై కూడా మండిపడుతూ ఉంటుంది. ఓ రోజు ఊర్లో విందు జరుగుతుంది. హా, అందరూ వచ్చారు, సంతోషం. ఇక భోజనాలు ప్రారంభిద్దాం. అలాగేనండి. వడ్డన సరిగ్గా చేయండి. ఎవరికేం కావాలో చూసుకోండి. ఎక్కడా లోటుపాట్లు జరగకూడదు అన్నాడు రామయ్య. సరే అయ్యగారు అని జాగ్రత్తగా ఎవరికేం కావాలో వడ్డిస్తూ ఉంటారు పనివాళ్లు. ఇంతలో, అసలు నీకు బుద్ధుందా? ఇదేం వడ్డించడం? నీకు పనొచ్చా? అమ్మా, ఏదో చిన్న పొరపాటై నీళ్లు కింద పడ్డాయి, అంతే కదా. మాట్లాడకు. అతిథుల్ని చూసుకునే పద్ధతి ఇదేనా? అసలెందుకు పనికిరానివాడివి నువ్వు? అమ్మా లలిత, ఏంటమ్మా మాటలు? ఏదో పొరపాటయింది అన్నాడు కదా, వదిలే. అవును లలిత, వదిలేయవే. చిన్న తప్పులకు కూడా ఇలా కఠినంగా ఉంటే ఎలా లలిత? మీరు మాట్లాడకండి మధ్యలో. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి, హా? అని అరవడంతో అంతా ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. రాజు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు ఊరి పెద్ద రాజు దగ్గరకొచ్చి, ఒరే రాజు, నిన్న ఊరందరి ముందు నీ భార్య ఏం చేసిందో చూసావు కదా? అవును బాబాయ్, నాకు అదే దిగులుగా ఉంది. దిగులు పడితే మనుషులు మారిపోరు కదరా. నేను చాలాసార్లు చెప్పి చూశాను బాబాయ్, కానీ నా మాట లెక్క చేయడం లేదు. కానీ ఇదే కొనసాగితే కనుక అది అమ్మాయికి ప్రమాదం. మిమ్మల్ని ఇకపై ఊర్లో ఎవ్వరూ గౌరవించరు. కాబట్టి ఆమెను మార్చే మార్గం ఆలోచించు. సరే బాబాయ్, నేను మరోసారి ఏదైనా ప్రయత్నం చేస్తాను అంటాడు రాజు. అదే బాధతో ఇంటికెళ్తాడు. అప్పుడు తన కొడుకు రమణ రాజు దగ్గరకొచ్చి, నాన్న, అమ్మ ఇలా ఉంటే నేను బళ్ళో ఎవరితోనూ స్నేహం చేసుకోలేకపోతున్నాను. ఏరా, ఎందుకలా? ఏమైంది? ఏమైంది అని కొత్తగా అడుగుతావేంటి నాన్న? అందరూ మీ అమ్మ గడుసుగా ఉంటుంది అంటున్నారు. రమణ, మనం కొంచెం ఓపిక పట్టాలి నాన్న. అమ్మ త్వరలోనే మారిపోతుంది. నిజంగానా నాన్న? అవును రమణ, కాస్త ఓపిక వహించు. అమ్మ కోపం తెప్పించుకు. సరే నాన్న అంటాడు రమణ. రాజు తన మిత్రుడు రాంబాబు దగ్గరికెళ్లి తన ఆలోచన చెప్తాడు. ఏంట్రాజు, ఏదో చెప్పాలన్నావు? అదేరా, లలితను మార్చే ప్రయత్నంలో నాకు నీ సాయం కావాలి. అసలు నీ ఆలోచనేంటో అచ్చెప్పు. నేనింట్లో ఇకపై లలితతో ఒక్కసారి కూడా ప్రతివాదం చేయనురా. ఆమెని ఇంకా ఇంకా విసిగిపోయేలా చేస్తాను. అలా అయితే ఇంకా ప్రమాదం కదరా. లేదురా, ముల్లుని ముల్లుతోనే తీయాలి. అలాగే వచ్చే వారం ఊర్లో జాతరుంది కదా, మనం ఓ నాటకం వేద్దాం. దేని గురించి? లలిత ఎలా చేస్తుందో
అచ్చం ఆ నాటకంలో అమ్మాయి చేత చేయిద్దాం. మంచి ఆలోచనరా. చూద్దాం ఏం జరుగుతుందో. రోజులు గడుస్తాయి. జాతర రోజు రానే వస్తుంది. రాజు రాంబాబు జాతరలో చిన్న నాటకం పెట్టిస్తావని ఊరి పెద్ద దగ్గర అనుమతి తీసుకుంటారు. వేదికపై నాటకం మొదలైంది. ఎందుకమ్మా ఎప్పుడూ కోపంగా ఉంటావు? అన్నాడు భర్త పాత్రలో నటుడు. నా ఇష్టం, అసలు నేనెలా ఉండాలో కూడా మీరే చెప్తారా ఏంటి? అంది భార్య పాత్రలోని నటి. చిన్న చిన్న వాటికి కూడా గొడవలేనా చెప్పు. అదే నా స్వభావం. నాతో ఉంటే ఉండండి, లేదంటే లేదు అని ఆ మాటలు వినగానే ప్రజలొక్కసారిగా ఇది మన లలితలా ఉందిగా అంటూ గుసగుసలాటం మొదలు పెడతారు. అవి కాస్త లలిత చెవిన పడతాయి. అప్పుడు లలిత మనసులో ఇలా అనుకుంటుంది, నిజంగా ఊరివాళ్లందరూ నన్నిలా చూస్తారా? నేను నిజంగానే ఇంత గడుసుగా ఉంటానా? అందుకేనా నా కొడుకు కూడా నన్ను దూరం పెడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. జాతర అయిన తర్వాత ఇంటికొచ్చి మౌనంగా కూర్చుంటుంది. అలా కొన్ని గంటల తర్వాత, యాండి, నిజంగానే నేను ఆ నాటకంలో స్త్రీలా చెడ్డగా ఉంటానా? నీకు తెలుసు లలిత, నువ్వు కోపం తెచ్చుకుంటే మన ఇంట్లో వాతావరణం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. నిజంగా నా కోపం మిమ్మల్ని ఇంత బాధిస్తోందా? అవును లలిత, మన రమణ కూడా నీకు దూరం అవుతున్నాడు. నాకు తెలీదండి. నేనెప్పుడూ నా మాటే సరైంది అనుకుంటాను. కాని అందరి ముందు నేనే చిన్నబోయాను. మన మాటలే ఎప్పుడూ మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి లలిత. నన్ను క్షమించండి. నేనిక నుంచి నా స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంటుంది లలిత. ఆ రోజు నుంచి లలిత తన స్వభావాన్ని మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. తర్వాతి రోజు ఉదయమే సునీత ఇంటికెళ్ళి ప్రేమగా మాట్లాడుతుంది. సునీత, ఆ మధ్య గిన్నె విషయమై నేను నీతో గట్టిగా మాట్లాడాను, క్షమించు. అయ్యో లలిత, నేనేమీ మనసులో పెట్టుకోలేదు. కానీ నీ మాటలు కాస్త గుండెల్లో గుచ్చుకున్నాయి, అంతే. ఇకపై అలా జరగదు. నన్ను క్షమిస్తావు కదూ? ఎప్పుడూ క్షమించేశాను లలిత. ఇద్దరూ మిత్రులుగా మారిపోతారు. ఊరివారంతా లలితలో మార్పు చూసి ఆశ్చర్యపోతారు. ఇంట్లో కూడా ఆ మార్పు కనిపిస్తుంది. రమణ, ఇక నుంచి బళ్ళో నీకెలాంటి ఇబ్బంది కలగదురా? నిజమేనా అమ్మా? అవునరా. నీ స్నేహితుల్ని ఒకసారి ఇంటికి తీసుకురా. ఆ తర్వాత నువ్వే చూస్తావుగా. చాలా థ్యాంక్స్ అమ్మా అని లలితను కౌగిలించుకుని వెళ్ళిపోతాడు. కొన్ని వారాల్లోనే లలిత ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఇరుగు పొరుగు స్త్రీలు కూడా ఆమెతో బాగా కలిసిపోతారు. రాజు, నీ భార్యలో చాలా మార్పు తీసుకొచ్చావయ్యా. అది తన వల్లే సాధ్యం బాబాయ్. తన తప్పు తెలుసుకుంది కాబట్టి ఇలా మారింది, అంతే. నాదేం లేదు. నువ్వు ఓపిగ్గా ఆమెపై శ్రద్ధ వహించావు. అదే ఈ మార్పు కారణం. నిజమే బాబాయ్, ఓపికుంటే మనిషి మారతాడు అనంటాడు వెంకట్రాజు. ఇక ఆ రోజు నుంచి ఆ గ్రామంలో గడుసు ఇల్లాలు అని లలితని ఎవ్వరూ పిలవలేదు. మాటలు మృదువుగా ఉంటే మనిషి అందరి హృదయాలు గెలుస్తాడు. గడుసు స్వభావం ఎప్పుడూ మనకు అవమానాల్ని మాత్రమే తెస్తుంది.